అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ గారి యొక్క బస్ యాత్ర తిరిగి కొనసాగడంపై బస్ యాత్ర కొనసాగించే సమయంలో ప్రజల యొక్క స్పందన చూసి ఓర్చుకోలేక మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు కుట్రపూరితంగానే బస్ యాత్రను బ్రేక్ చేయడం జరిగింది. తిరిగి ఆ బస్ యాత్ర మళ్ళీ బుధవారంలో ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగేటువంటి బస్ యాత్ర 8 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ కూడా వేలాదిగా ప్రజలు వచ్చి కేసీఆర్ గారికి కావచ్చు, వారి ఉపన్యాసాన్ని వినడం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు. ఈరోజు బస్ యాత్ర సందర్భంగా నిర్వహించేటువంటి సభలో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఘోరంగా విఫలమైనటువంటి కాంగ్రెస్ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి దేశానికి కానీ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ఏం చేయనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రెండు కూడా కుమ్ముక్కై మరి తెలంగాణను మరి అంచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ గారు కానీ ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా సహకరించినటువంటి బీజేపీ ఈ రెండు కలిసి కట్టుగా మరి బీఆర్ఎస్ పార్టీ పైన దాడి సాగిస్తున్నాయి. అందుకే బస్ యాత్రను ఆపడానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిపి మరి బస్ యాత్రను ఆపడం జరిగింది. బస్ యాత్రను ఆపగలుగుతారు కావచ్చు కానీ ప్రజల అభిప్రాయాన్ని మీరు ఆపలేరు, మార్చలేరు. ఎందుకంటే నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.